ఇది కూడా దాంట్లో పెట్టేసి. నువ్వేంట్రా ఇక్కడ కూర్చున్నావు? ఏం లేదక్క. డల్ గా ఉన్నావేంటి? నువ్వు వైజాగ్ లో ఉంటుంటే నాకే కష్టం వచ్చినా నీకు చెప్పుకునేదాన్ని. ఇప్పుడు నువ్వు సింగపూర్ వెళ్ళిపోతుంటే బాధగా ఉందక్క. ఆహా, నువ్వైతే నీ మొగుడుతో హాయిగా ఉండొచ్చు, నేను మాత్రం మా శ్రీవాణి వదిలేసి ఇక్కడ ఉండిపోవాలా? అయినా నీకు ఇక్కడ కష్టాలే ఉంటాయిరా. గొప్పింటి కోడలు అయ్యావు, అపురూపంగా చూసుకునే దేవుళ్ళ లాంటి భర్త దొరికాడు. ఇక లేనిపోయిన ఆలోచిస్తూ కూర్చోకుండా నీ కడుపులో పెరుగుతున్న బిడ్డని జాగ్రత్తగా చూసుకో. రా. నీలవేణి, నీలవేణి, ఎవరు మీరు? నన్నే గుర్తుపట్టలేదా? లేదండి, ఎవరు మీరు? పెద్దాపురం గుత్తి గురునాథ కాలేజు తెలుగు లెక్చరరు షేక్ చిన్న మౌలానా జేబుల బెల్లం డైలీ నువ్వు కిట్టు కదూ? అమ్మయ్య, గుర్తుపట్టావన్నమాట. చిన్నప్పుడు చింపిరి జుట్టుతో పొట్టిగా నల్లగా ఉండేవాడు కదా, అందుకే వెంటనే గుర్తుపట్టలేకపోయాను. అయినా నువ్వేంటి ఇక్కడ? నా విషయం వదిలే, నువ్వేంటి ఇంట్లో? ఇక్కడే పెళ్లి చేసుకున్నా, ఇదే మా ఇల్లు. బయట నిలబెట్టి డైలాగ్ లేదా లోపల తీసుకుని కాఫీ లేవని? ఓ సారీ, లోపలికి వెళ్ళి కూర్చోండి, ఇప్పుడే వస్తాను. మమ్మల్ని ఇంట్లోకి వెళ్ళమని నువ్వు ఎక్కడికి వెళ్తున్నా? ఇంట్లో పాలు లేవు. ఇంట్లో పాలు లేవు లేకుంటూ నువ్వు నీ చిలిపి జోకులును. చిన్నప్పుడు నన్ను బాగా లెట్టి పట్టేది, నేనే పట్టించుకునేవాడిని కాదు. ఎవరు మీరు? ఏం కావాలి? నేను చిన్నప్పుడు పెద్దాపురంలో నీలవేణి క్లాస్ పెట్టినండి. అయితే బయట ఉన్నారేంటి? లోపల రండి. వద్దండి, ఎల్లుండి వస్తా. గురుజీ, గుర్తుపట్టావా సార్ని? కొట్టుకుని వచ్చి తిట్టావు కదా, ఆ సారే. కొట్టాడు కాలు మీద. అయ్యయ్యో, అదేంటి కిట్టు, కాఫీ తాకుండానే వెళ్ళిపోతున్నారు? ఇందాకే మీ ఆయన మా ఇద్దరికి స్ట్రాంగ్ కాఫీ ఇచ్చారు. స్టడీ గురుజీ. ఎవరు తంబి ఈ ఫోటోలు ఇక్కడ ఎతికించింది? నేనే. ఏ ఈ అమ్మాయి నీకేటవుతుంది ఏంటి? నా ప్రియురాలు. ఒకప్పుడు నీ ప్రియురాలేమో గానీ ఇప్పుడు మా పక్కింటి రఘు గడి పెళ్ళాం. నిజం చెప్పు, ఈ అమ్మాయికి పెళ్ళైందా? అబద్ధం చెప్పాల్సిన కర్మ నాకట్ బ్రదరు. ఈ అమ్మాయి పేరు సుజాత, వైజాగ్ లో బట్టల షాప్ లో పెళ్లి కాకముందు సేల్స్ గట్లుగా పనిచేసింది. ఈ డీటెయిల్స్ అలా ఇంకా ఏమైనా చెప్పంటావా?